ఒకే ఒక్క ఫోటో జీవితాన్ని తలకిందులు చేసింది. ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. అదే జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా డీపీ. పాకిస్తాన్కు గూఢాచార్యం చేస్తుందన్న ఆరోపణలు అరెస్ట్ అయిన ఆమెను పట్టించింది ఈ ఫోటోనే. కరోనా తర్వాత జాబ్ పోవడంతో ట్రావెల్ బ్లాగ్ మొదలుపెట్టిన జ్యోతి మల్హోత్రా గత 2 ఏళ్లలో 2 సార్లు కాశ్మీర్ వెళ్లింది. వింటర్లో వాలీ లొకేషన్లు షూట్ చేస్తూ వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేసింది. సాధారణంగా ట్రావెల్ బ్లాగ్స్లో టూరిజానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఫేమస్ ప్రాంతాలను చూపిస్తుంటారు యూట్యూబర్లు. కానీ జ్యోతి మల్హోత్రా వీడియోలో మాత్రం అవేమీ కనిపించవు. ఆమె సెలెక్ట్ చేసుకున్న ప్రదేశాలు చూస్తే అనుమానాలు రాక మానదు. కశ్మీర్ వీడియోలో వ్యూహాత్మక ప్రాంతాలు షూట్ చేసింది. ఆమె వీడియోల్లో ఎక్కువగా పోలీస్ స్టేషన్లు, టోల్ పాయింట్లు, కమ్యూనికేషన్ టవర్లు ఉన్నాయి. అంతేకాదు కాజీగుండ్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో వీడియోస్ తీయడమే కాదు, అక్కడ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుంది జ్యోతి. కాజీగుండ్ను గేట్వే ఆఫ్ కాశ్మీర్ గా పిలుస్తారు. ఈ ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో బనిహాల్ పాస్ దగ్గర ఉంది. నేషనల్ హైవే 44 రైల్వే లైన్ల ద్వారా జమ్మూ శ్రీనగర్లను కలిపే కీలకమైన ప్రాంతం అది. జమ్మూ కాశ్మీర్ మధ్య ఇండియన్ ఆర్మీ ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు, సామాగ్రి ఇక్కడి నుంచే వెళ్తాయి. రైల్వే లైన్ కూడా ఉంటుంది. దీన్ని బ్లాక్ చేస్తే కాశ్మీర్కు రాకపోకలు పూర్తిగా తెగిపోతాయి. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంలో వీడియోలు తీసింది జ్యోతి. రవాణే కాదు, నిఘాకు కూడా కాజీగుండ్ కీలక పాయింట్. ఆపరేషన్ సింధూర్లోనూ ఇది కీ రోల్ పోషించింది. S-400, S-125 వంటి డిఫెన్స్ వ్యవస్థ మోహరించిన ప్రాంతానికి ఇది దగ్గరలో ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ఒక గూఢాచారిగా అనుమానిస్తున్న జ్యోతి ఫోటోలు, వీడియోలు తీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జ్యోతి ఫోన్ కెమెరాల నుంచి మెటాడేటా, GPS సమాచారం, టైం స్టాంపులు పరిశీలిస్తున్నారు. కాజీగుండ్లో సైన్యం కదలికలు ఈ డేటాను సరిపోలుస్తున్నాయి. ట్రావెల్ స్పాన్సర్లుగా ఎవరు ఉన్నారో ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్ ISI ఆదేశాలతోనే రహస్య ప్రాంతాలు వీడియో రూపంలో అప్లోడ్ చేసిందా అని అనుమానిస్తున్నారు అధికారులు. ఈజీగా డబ్బులు రావాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, త్వరగా ఫేమ్ సంపాదించాలి. ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల టార్గెట్. 2 లైక్లు, 3 షేర్ల కోసం ఏకంగా దేశ భద్రతని పణంగా పెడుతున్నారు. జ్యోతి మల్హోత్రా ఎపిసోడే ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. హర్యానాలోని సిర్సాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇంట్లో ఒక్కతే కూతురు. కరోనా సమయంలో ఉద్యోగం పోయింది. దాంతో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ముందుగా సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వ్లాగ్స్ చేసి గుర్తింపు సంపాదించింది. మెల్లిగా ట్రావెల్ వీడియోలు మొదలుపెట్టింది. మంచి వ్యూస్ రావడంతో ఫారెన్ ట్రిప్పులు కూడా వేసింది. చైనా, పాక్, థాయిలాండ్ ఇలా ఇప్పటి వరకు 8 దేశాల్లో పర్యటించి 3.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ను సంపాదించింది జ్యోతి. Mountain rivers, gushing waterfalls, horse riding above the clouds. Oof! What else you need to be in paradise? ఆమె యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు 487 వీడియోలు అప్లోడ్ చేసింది. ఇందులో 10% వీడియోలు కూడా 1 మిలియన్ వ్యూస్ దాటలేదు. గట్టిగా 10 వీడియోలు 1-2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. రెవెన్యూ అంతంతే. కానీ ఆమె మాత్రం లావిష్ లైఫ్ను లీడ్ చేస్తుంది. ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్లోనే జర్నీ చేస్తుంది. లగ్జరీ హోటల్స్లో స్టే చేస్తుంది. హై అండ్ రెస్టారెంట్స్లో భోజనం చేస్తుంది.
ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మారింది. ఆమెకు వచ్చే ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకపోవడంతో ఆమె అకౌంట్లను పరిశీలిస్తున్నారు హర్యానా పోలీసులు. ఇప్పటికీ 2 సార్లు పాక్ వెళ్లింది ఆమె. గతేడాది పాక్లో జ్యోతికి వీఐపీ ట్రీట్మెంట్ లభించింది. లగ్జరీ కార్లలో ప్రయాణించింది. ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ షాపులు సందర్శించింది. పాక్లోనే కాదు, చైనాలో కూడా ఇదే తరహాలో ట్రీట్మెంట్ లభించింది. ఒక మామూలు యూట్యూబర్కు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అన్నది డౌట్. పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రా కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్తో సంబంధం ఉన్నట్టు ఒప్పుకుంది. 2023లో పాక్ వీసా సమయంలో పరిచయం ఏర్పడిందని, అప్పుడు ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు తెలిపింది. నిరంతరం ఫోన్లో టచ్లో ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, పాక్లో ఎక్కడెక్కడ పర్యటించాలి, ఎక్కడ స్టే చేయాలి అన్న దానికోసం డానిష్ ఓ వ్యక్తిని కూడా అరేంజ్ చేసినట్టు చెప్పింది. పాకిస్తాన్లో హై ప్రొఫైల్ పార్టీలకు సైతం జ్యోతి వెళ్లినట్టు తేల్చారు. డానిష్ అనుచరుడైన అలీ అఫ్వాన్, పాక్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అధికారులు షకీర్, రానా షబాజ్ను కల్పించినట్టు నిర్ధారించారు. షకీర్ నంబర్ను జ్యోతి తన మొబైల్లో జాట్ రంధావా పేరుతో సేవ్ చేసుకున్నట్టు గుర్తించారు. ఇండియాకి తిరిగి వచ్చాక కూడా వారితో కాంటాక్ట్లో ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్లో చాటింగ్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. तो ऐसे ही है जी। कभी आओ आप भी हमारे हरियाणा आएंगे। हरियाणा आइए आप, हमारी गांव की खातिरदारी देखिए, मिलता जुलता होगा आपका उधर का। ठीक ठाक हो? की हाल है थोड़े जी दानिश जी? జ్యోతి మల్హోత్రాను సమాచారం చేరవేసే సాధనగా పాక్ అధికారులు అభివృద్ధి చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈమె ద్వారానే మరికొందరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లను, అలాగే పాక్ అఫీషియల్స్తో టచ్లో ఉన్నట్టు వారు భావిస్తున్నారు. పూరి యూట్యూబర్ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, రైట్ ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకున్న జ్యోతి మల్హోత్రా, అదే సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన డీపీ ఏదైతే ఉందో ఆ డీపీ ద్వారానే ఇప్పుడు మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందాన జ్యోతి మల్హోత్రా మొత్తం భాగవతం అంతా కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాశీకుండ్ ఏదైతే ఉందో కాశ్మీర్ గేట్వే ఆఫ్ పిలుస్తారు, గేట్వే ఆఫ్గా దీనిలో భాగంగా ఇది మొత్తం గేట్వే ఆఫ్ కాశ్మీర్గా కూడా కాశీకుండ్ పిలుస్తారు. ఇక్కడే మొత్తం ఈ సైనిక స్థావరాలకు సంబంధించి కానీ ఆయుధాల యుద్ధ సామాగ్రి కానీ ఆయుధాలకు సంబంధించిన రాకపోకలు తరలింపు అనేది కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. నేషనల్ హైవేకు 44లో కాశీకుండ్ దీని మీదుగానే నేషనల్ హైవే వెళ్తూ ఉంటుంది. ఏదైతే కాశ్మీర్ లోయలో S-400 కానీ S-125 ఏదైతే స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే మోహరించి ఉంటాయి. దీనికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు అలాగే ISI ఏజెంట్లకు తన వీడియోస్ ద్వారా తను షేర్ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా కేవలం ఒక వీడియోలు తీయడమే కాదు, వ్లాగ్స్ ద్వారా కూడా తను చిత్రీకరించి ప్రతి ఒక్క సున్నితమైన అంశాన్ని కూడా సైనిక స్థావరాలకు సంబంధించి కానీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించిన విధానం కానీ అక్కడ ఉంచిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తను వాట్సాప్ ద్వారా, స్నాప్చాట్ ద్వారా, అలాగే టెలిగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క సాధనాన్ని వినియోగించుకుని సోషల్ మీడియా ద్వారా భారతదేశానికి ద్రోహం చేసే విధంగా కూడా ఒక గూఢచర్యం వ్యవహరిస్తూ కూడా పాకిస్తాన్ ISI ఏజెంట్లకు సహకరిస్తూ భారత్ను ఏ విధంగా దెబ్బకొట్టాలి, ఏ సమయంలో దెబ్బకొట్టాలి, ఏ సమయంలో ఎక్కడ ఎవరు ఉంటారనే అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ISI ఏజెంట్లకు సమాచారం ఇవ్వడం, దాని ద్వారా తనకు విలువైన అంటే బంగారం కానీ సొమ్ము డబ్బులు ఇవ్వడం ద్వారా తను లగ్జరీ లైఫ్కు అలవాటు పడింది. అది కాస్త మరింత లగ్జరీ లైఫ్కు అలవాటు పడి 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లో ఉండటం, అంటే మళ్ళీ వారి నివాసం చూస్తే కనుక చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ తండ్రి హరీష్ మల్హోత్రా మాత్రం తన కుమార్తె ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, తనకు ఎప్పుడు ఏం చెప్పలేదు అనేది కూడా హరీష్ మల్హోత్రా చెప్తున్నారు. ఏదైతే కేవలం ఢిల్లీ వెళ్తున్నాను మాత్రమే చెప్తుంది తప్ప పాకిస్తాన్ కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తను ఢిల్లీలోనే ఉంటుందని నేను అనుకున్నాను తప్ప నాకు ఎటువంటి సమాచారం తెలియదు, కేవలం ఇంట్లో వీడియోస్ చేస్తూ ఉండేది, ఎవరు స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు కాదనేది తన తండ్రి
విచారణ సందర్భంగా ఇటు పోలీసులకు సమాచారం అయితే ఇచ్చారు. ఇక ఏదైతే డీపీ ఏదైతే ఉందో కాజీగుండులో దిగిన డీపీ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే జ్యోతి మల్హోత్రాను పట్టించినట్లుగా కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ప్రజెంట్ ఎన్ఐఏ విచారణను ఎదుర్కొంటుంది. మొత్తం కాజీగుండు మీదుగా నేషనల్ హైవే 44 అనేది వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మొత్తం యుద్ధ సామాగ్రి అంతా కూడా తరలింపు జరుగుతూ ఉంటుంది. అటు వాహనాలు కూడా ఏ సమయంలో వెళ్తాయి, ఏ సమయంలో రిటర్న్ వస్తాయి, డ్యూటీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఇటు సైనికులు సిఆర్పీఎఫ్ బలగాలు కానీ భారత భద్రతా బలగాలు ఏ సమయంలో ఆ రహదారుల మీద ప్రయాణం చేస్తారు అనేది కూడా ప్రధానంగా జ్యోతి మల్హోత్రా ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు మన గతంలో కూడా చూసుకుంటే కనుక 2019లో పుల్వామాలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. పుల్వామా హైవే మీద ఉదయం సమయంలో 9:30-10 మధ్య సమయంలో ఇటు సైనికులు తమ డ్యూటీ నిమిత్తం ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలోనే నేషనల్ హైవే మీద పుల్వామాలో ఈ దాడి జరిగింది. దాంట్లో సైనికులు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా 40 మందికి పైగా చనిపోయారు. అంటే ఇలాంటి సమాచారం ఇవ్వడం ద్వారానే గతంలో కూడా ఇటువంటి దాడులు జరిగాయి. ఇప్పుడు సేమ్ ఈ వాహనాల రాకపోకలకు సంబంధించి కానీ యుద్ధ సామాగ్రికి సంబంధించి కానీ S-400, S-125 ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి, ఎక్కడ సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయనేది కూడా ఎప్పటికప్పుడు ఇటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు చేరవేస్తున్న నేపథ్యంలోనే వారికి దాడులు చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. దానిలో భాగంగా ఇటు పెహల్గామ్ దాడికి సంబంధించి కూడా జ్యోతి పాత్ర కీలకంగా ఉంది అనే అనుమానాలు కూడా ఎన్ఐఏ భావిస్తుంది. దానిలో భాగంగా పెహల్గామ్లో దాడికి 3 నెలల ముందు అక్కడ పర్యటించడం, తర్వాత పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఎవరైతే జ్యోతి మల్హోత్రాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి కేక్ పట్టుకుని ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలోకి వెళ్ళడం, అక్కడ మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ పాకిస్తాన్ ఎంబసీలో సెలబ్రేషన్ చేసుకోవడం, ఇదంతా కూడా డానిష్ ఎవరైతే కేక్ తీసుకుని వెళ్ళారో అతన్ని డానిష్ పరిచయం చేయడం, అతనితో సన్నిహితంగా వెలగడం, మొత్తం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అతను షేర్ చేయడం, అక్కడి నుంచి అటు పాకిస్తాన్కి వెళ్ళడం, ఇదంతా కూడా పాకిస్తాన్లో దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు జ్యోతి మల్హోత్రా అక్కడ పర్యటించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక జ్యోతి మల్హోత్రా ఏదైతే డీపీ ఉందో తను కాజీగుండ్లో దిగిన డీపీని పోస్ట్ చేసుకోవడం ద్వారా, డీపీగా పెట్టుకోవడం ద్వారా సమాచారం అంతా కూడా పోలీసులు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన దగ్గర ఉన్న మొబైల్ డేటా కానీ ఇతర మెటా డేటా, ఇతర కీలక ఆధారాలు, వీడియోలన్నీ కూడా సేకరిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఏ విధంగా పాకిస్తాన్కు సహకరించింది, ఎవరెవరితో తను ఉంది అనేది కూడా ప్రధానంగా ఎవరెవరితో ఎక్కువ సమయం ట్రావెల్ చేసింది అనేది. మరోవైపు ఇటు పూరికి సంబంధించిన మరొక యూట్యూబర్ను కూడా ఒడిశా పోలీసులు, ఇటు హర్యానా పోలీసులు సంయుక్తంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుబాటులో ఉండాలి, పూరిని విడిచి వెళ్ళొద్దని కూడా ఆమె కూడా పూరి యూట్యూబర్కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియామ్ నవాజ్, అంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రితో కూడా తనతో పాటు కూడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతి మల్హోత్రావి అనేక ప్రముఖులతో తను సత్సంబంధాలు కొనసాగిస్తూ పరిచయం పెంచుకుంటూ పాకిస్తాన్లో ఎక్కువ కాలం గడుపుతూ భారతదేశానికి ద్రోహం చేసే విధంగా కూడా పాకిస్తాన్కి సంబంధించిన సున్నితమైన అంశాలన్నీ కూడా పాకిస్తాన్కి షేర్ చేస్తూ కూడా వ్యవహరిస్తుంది. దానిలో భాగంగానే గూఢచర్యం కేసులో భారత్ భద్రతా బలగాలు ఎప్పటి నుంచో తనపై ఉన్న నిఘా మేరకు హర్యానా పోలీసులు కానీ ఇటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసిన ప్రజెంట్ ఎన్ఐఏ దర్యాప్తులో పలు కీలక విషయాలను జ్యోతి మల్హోత్రా నుంచి రాబడుతున్నారు. తనతో పాటు తను సహకరించిన మరి కొంతమంది ఎవరైతే స్లీపర్ సెల్స్ కానీ స్పైస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రజెంట్ అదుపులో తీసుకుని ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది. వారందరి నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.